అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి ముఖ్యంగా వృత్తి సంబంధమైన విషయాలలో గౌరవం, గుర్తింపు, ఆలోచనలకి తగిన శ్రమకి తగిన ప్రతిఫలం లభించటం, దానివల్ల మానసిక వికాసం, వ్యక్తుల సహకారంతో ఆగిన పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులే మీకు అనుకూలంగా మారడం, అంతేకాకుండా శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీ స్థాయి పెరగడం, వ్యక్తులతో మంచి అనుకూల సంబంధాలు, సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు సాగడం, అదే కాకుండా మీతో పాటు పనిచేసే వ్యక్తులు కావచ్చు, మీ కింది సిబ్బంది కావచ్చు, మీకు సమయానికి సహకరించడం వల్ల ఆగిన పనులు చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలించే అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి, అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, సంతాన వర్గం అభివృద్ధి పరంగా ముందుకు సాగడం, అదే కాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాలు, దైవ సందర్శనలు, గురువుల యొక్క ఆశీస్సులు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అభివృద్ధి, లక్ కలిసి వచ్చే విధాలుగా ఆర్థికంగా అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యుల సహకారంతో ఆగిన పనులని చాలా సునాయాసంగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలించే అవకాశం ఉంది. తండ్రి పెద్దల యొక్క దీవెనలు, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, పుణ్యబలం పెంపొందించుకుంటారు, అదేవిధంగా పుణ్య కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి ఆకస్మిక విషయాలలో ధనం ఖర్చు అవుతున్నప్పటికీ అంతకంటే చక్కగా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కృషి చేస్తారు, గృహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలకు సంబంధించి కావచ్చు, చక్కటి ఖర్చులు చేయడం, ఆ ఖర్చులకు ఉపయుక్తంగా ఉంది అన్న భావనతో చక్కగా మీరు ముందుకు సాగడం అనేది, అంతేకాకుండా కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆధ్యాత్మిక విద్యలు, అకల్ట్ సైన్సెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం అనేది, అదేవిధంగా పెద్దల సహకారం మొదలైన వాటితో ఆరోగ్య శ్రద్ధతో సంఘంలో మంచి వ్యక్తిగా గుర్తింపు, గౌరవంతో, ముఖ్యులకు ధనం అవసరమైతే మీ సహకారాన్ని అందించడానికి ధనాన్ని ఖర్చు పెడుతూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు.